మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది కదా సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే, మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, I love you. రాజేష్, I love you. I love you, రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని, అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చేది. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియలీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్, నేను అంజలి ప్రేమించుకున్నాను సార్. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆదిశ్యేవేంద్రియే ప్రతిష్ఠతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి, నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలిని చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? అంజలి. ఇదేంటి, నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో. ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి. లవ్ గురించి అని మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి సార్, మళ్ళీ మందుపాటి ఎప్పుడు? మందు పట్టలేదు, గిల్లు పట్టలేదు. వెళ్ళండి సార్ మన రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడే. బీపీ ఎక్కువ వీడికి. ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి అంజలి పాప? అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన, ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెట్టావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా? నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడా,
మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఏ, ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. అంజలి 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 చిల్లికే నవ్వుల పూల తబిల్లి అంజలి 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 ఎన్నాళ్ళ నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే. ఏమండి? ఇచ్చిన చావు సలాలు చాలు. చావు, ఓకే సార్. బయలుదేరి చావు. అంజలి 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 చిల్లికే నవ్వుల పూల పియరా వస్తున్నాను సార్. పూజ, పూజ, పూజ ఎక్కడా? అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ హాల్లో ఉంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్ ఐ విల్ క్లారిఫై. ఓకే పూజ. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రేయ్, నేను హోమ్ మినిస్టర్ కొడుకుని. నేను హ్యాపీగా ఉంటేనే పరీక్షలు జరుగుతాయి. నాకెదురు చెప్తే మీకన్నీ అగ్ని పరీక్షలే. బందులు జరుగుతాయి, పరీక్షలు ఆగుతాయి. నీకు ఓకేనా? ఐఎమ్ సారీ సార్. దట్స్ రైట్. నేను నా పూజ డార్లింగ్ 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మీరందరూ బయటికి వెళ్ళండి. అవుట్, అవుట్ ఎవ్రీబడి. ఎరా, నీకు స్పెషల్గా చెప్పాలా? ఎలా డార్లింగ్, పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా, నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను. చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ, అజయ్. నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు. అవును, నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించేనా? నేనే రాస్తాను. ఓకే, నువ్వు రాసే. నీకు 100కి 100 మార్కులు కాదు, 100కి 1000 మార్కులు ఏం చేస్తా. చెప్పడం మర్చిపోయాను, ఐ లవ్ యూ. నా మాట వినండి, మీరెప్పుడు ఇలా కాలేజ్కి రావద్దు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నాం అనమాట. అయితే బయట కలుద్దాం. అన్నట్టు మర్చిపోయాను, నీకు పెన్ తీసుకొచ్చాను, బాగా రాసుకో. తీసుకో. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నీవు రౌడీ షీటర్ నరసింహవి కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ నరసింహవి. ప్రతిపక్షం కళ్ళు, అసంతృప్తి వర్గంలోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి. 2 నెలల్లో ఎలక్షన్లు. అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి, శాంతంగా ఉండాలి. అలాగే సార్. సారేంటి మామయ్య అను. అలాగే మావయ్య. అదే. అంజలి, ఏం చేస్తున్నావు? కిచిడి నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగూ జరగదు అంజలి. టమాటాలు కోస్తున్నా కత్తితో నా గొంతు కోసే. Come on. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్. నువ్వు నాకు హెల్పర్వా దానికా? అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా. అదా. అలాగే సార్. సార్ వస్తున్నాను, సార్ వస్తున్నాను. మొత్తానికి సాధించావా? ఈసారి టైంకి వచ్చి పార్టిసిపేట్ చేయి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీడేంట్రా ఇక్కడికి వచ్చాడు? ఎవడ్రాడు? వీడి సిటీలో పెద్ద పేరు మోసిన రౌడీ షీటర్ బాబు. ఈ నాకు ముందే తగిలాడరా. ఏంటి ముందే తగిలాడా? యా, వాడితో నీకేంట్రా? పెద్ద మెంటల్ నాట్ డాష్ రా వీడు.
మ్యాగజైన్స్ ఏంటి? ఈ మ్యాగజైన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా అడుగు, సెట్ చేస్తాను. కానీ నా చెల్లెలు పూజను వదిలే. సెట్ చేస్తావా? నువ్వు బ్రోకర్వా? బాబోయ్, ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియక భలే టెన్షన్ పడ్డాను. బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను. నన్ను బ్రోకర్ అంటావా? హోమ్ మినిస్టర్ మాటలు మర్చిపోతున్నావు. నీ చేతులకు రక్తం పట్టకూడదు. నువ్వు ఎమ్మెల్యే కాగానే లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే. చంపేస్తాను రా ఒకరోజు. ఆటో 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 జా, సుబే సుబే ఆయా. చంపేస్తాడు. తెరుచుకొని ఉన్నాం ఇక్కడ. పూజ ఎవర్రా? మీ అక్కరా? అసలు ఎవడరా వీడు? మాట్లాడితే గంధేస్తాడు, పూజ అంటాడు, చెల్లెలు అంటాడు, వదిలే అంటాడు. వీడు నన్ను ఇంకెవడో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు. నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం. పద. ఏంటండి? ఓ, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? వీళ్ళు నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి? వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు. నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు. పూజ బాగున్నావమ్మా? బ్రహ్మాండంగా ఉంది కదా. సడన్ గా ఇలా వచ్చావేంటి? సర్ప్రైజ్ చేద్దామనా? బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దామని. ఎవరిది? పూజదే. హ్యాపీ బర్త్డే. Thank you. నానా, నువ్వు వెళ్ళి కేక్ రెడీ చేయించు. అద్భుతమైన కేక్ చేయిస్తాను. కేక్ స్పెషల్ కేక్. అవును, మీరు మా ఇల్లు చూడలేదు కదా. రండి. ఆహా, పర్లేదు. గౌతమ్, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నాకు కాబోయే కేక్ కోడలు అదిరిపోవాలి. అదే కేక్ అదిరిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు? అంత కన్ఫ్యూజన్ ఉంది. నీకు వంటలు చూపిస్తాను. ఉండమ్మా. ఎవరు? అరే నమస్తే. పూజ, నువ్వా? నా తల్లే, బాగున్నావా? పూజ, నీకు నా రూమ్ చూపిస్తాను రా. పర్వాలేదురా. ఇదే నా రూమ్. ఎలా ఉంది? నైస్. నాకెందుకు చూపిస్తున్నారు? గది చూపి. ఓహో, తన గది చూపించలేదని. పైనుంది. ఇదే వాడు రూమ్. చూడు, పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో. ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం, వాడు ఒక్కడు తప్ప. వాడిని మీరే మార్చాలి. అవును, ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే. ఆయన ఎవరు? ఇంకెవరు? నా మగుడే. ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. వీడు కూడా అంతే. వీడెవడు? ఇంకెవడు? నా కొడుకు. సర్లే అత్తయ్య, ఏం తీసుకుంటావు పూజ? కేక్ ఇవ్వండి ఆంటీ, టైం అవుతుంది. నేను ఇదిగో కేక్ తర్వాత నేను నీకు కాఫీ తీసుకొస్తాను. పెట్రోల్ అయిపోయింది. ఆగండాయా, వాడు వస్తాడు. ఉండండి. ఏవా బాబు? హలో హలో అన్నయ్య, ఎక్కడున్నావురా? నేనా? తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోనూ సుబ్బరామరెడ్డి గారితోనూ మాట్లాడడానికి వెళ్తున్నా. నీకెందుకే నేను ఎక్కడున్నాను? అరే, తను వచ్చిందిరా. వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు. నాకెందుకు ఫోన్ చేస్తున్నా? ఫోన్ మాట్లాడే సెన్స్ తెలీదు. నువ్వేమనుకోకు, వాడు కొంచెం బలిపు ఎక్కువలే. ఆ విషయం తెలిసే ఉంటుందిలే. ఇదిగో కేక్ రెడీ. థ్యాంక్ యూ. ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకు? ఒకేసారి ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటావులే. ప్రాణం. అవునా? అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. అవును, అమ్మాయి ఎక్కడ ఉంది? తను ఇక్కడే. ఇదిగో వచ్చేసింది. ఏమ్మా, బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? కేక్ తెద్దామని. హ్యాపీ బర్త్డే పూజ. థ్యాంక్ యూ. ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి రెడీ అవమ్మా. నువ్వు వెళ్ళు. ఇప్పుడే వస్తానండి. రండి, కేక్ అరేంజ్ వద్దరా, కేక్ లేకుండానే బర్త్డే చేద్దాం. బుల్లెట్ లేకుండా గన్నుకి. అయితే సరే, ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో బాబు, పూజని చక్కగా భోంచేయమని చెప్పు. మీరెంత కేర్ టేకరు. నువ్వు మాత్రం టేక్ కేర్ బాబు. థ్యాంక్స్ బాబు. నువ్వు సిలిండర్ అబ్బాయివి కాదు, సాక్షాత్తు ఆ షిరిడి సాయి బాబావి. ఓకే. థ్యాంక్ గాడ్. రండి రండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలి లేదు. పూజ తిందో లేదో అని మీకు ఆకలిగా లేదు కదా. పూజ ఈరోజు హ్యాపీగా తింటుంది. పూజ భోంచేయడం ఏంటి? అవునండి, గ్యాస్ సిలిండర్ అబ్బాయికి పూజ గురించి తెలుసంట. ఇప్పుడే టెడ్డీ బేర్ ఇచ్చి పంపించేశాను. ఎప్పుడు? ఇప్పుడే మీ ముందరే వెళ్ళిపోయాడు. నా ముందు చెడిపోడంటే పిచ్చిదానా? వాడు ఇక్కడ వచ్చాడంట్రా. హలో హలో వెంకీ, ఎక్కడున్నావురా? ఇంటికి ఎప్పుడు వస్తావు?
నేను సేఫ్గానే ఉన్నాను నాన్న, మీరెలా ఉన్నారు? ముందు వాడు తిన్నాడో లేదో అడగండి. ఒరే వెంకీ, భోంచేసావా? నేను ఫోన్ చేశానమ్మా. ఇదిగో ఆ నరసింహగాడు వచ్చి ఇల్లంతా సామాన్లు సర్దించి వెళ్ళాడు. నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేరా? ఈ గొడవలేవు నాకు అర్థం కావట్లేదురా. అన్నయ్య సారీరా, నువ్వు ప్రవీణ్ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. నా వల్లే నీ పెళ్లి చెడిపోయింది. నువ్వు అనుకున్న వాటితో నీ ముహూర్తాలు పెట్టించే వరకు నేను ఆ ఇంటికి కొడుకుని కాదు, నీకు అన్నయ్యని కాను. సారీ వన్స్ అగైన్. అన్నయ్యని వద్దని అడిగానని చెప్పు. టేక్ కేర్. సారీ. ఎందుకు? నా వల్లే ఇదంతా జరిగింది కదా. చిచి, అదేం కాదులే. మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు. మీ బెడ్రూమ్ కూడా చూశాను, తెలుసా? అవునా? అవును, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ. నువ్వు చాలా లక్కీ. నాకు అలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. కానీ నేను చాలా అన్లక్కీ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు. నాకన్నీ మా అన్నయ్యే. సరేలే, ఈ టెడీబేర్కి నీకు సంబంధం ఏంటి? మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. మా అమ్మ గుర్తుగా ఇది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అదా మ్యాటర్. ఆ రాజేష్ గారితో జాగ్రత్త. 2 పెగ్గులు దిగిన తర్వాత పప్పికి పాపకి తేడా లేకుండా పోద్దాడికి. జాగ్రత్త. రాయ్, ప్రవీణ్ అనేవాడు ఇక్కడ జాబ్ చేస్తాడు. ఎక్కడ్రా? తను మానేసి వెళ్ళిపోయాడు సార్. రాయ్, సిటీ అంతా గాలించామన్నా, పెళ్లి కొడుకు ఎక్కడా దొరకలేదు. ఆడు చెల్లెమ్మని పంపడు కదన్నా, మరి ఎట్లా? ఏ అవ్వా, బాగున్నావా? బాగున్నాను బాబు. కోడల పిల్ల లక్ష్మీదేవిలా ఉంది. ఓ తొందరపడి కమిట్ అయిపోయి కొబ్బరికాయతో హారతలు ఇచ్చేకు. ఈ అమ్మాయి జస్ట్ నా ఫ్రెండ్. జోడు బాగుంటే పర్లేదులేవా? పర్లేదు, 2 కొబ్బరికాయలు ఇవ్వు. 2 కొబ్బరికాయలు ఎందుకు? ఒకటి నీకు, ఒకటి నాకు. నేను గుడికి తీసుకొస్తానన్నాను కానీ గుడి లోపలికి వస్తానని చెప్పలేదుగా. ఏ, నీకు దేవుడు అంటే నమ్మకం లేదా? నో, నేను దేవుడిని నమ్మను, గుడిలోకి రాను. అదే దేనికని? ఈ దేవుడు నా లైఫ్ పైన దెబ్బ కొట్టాడు. ఎలా కొట్టాడు? అసలు ఏం జరిగింది? ఆ రోజుల్లో నేను బాగా చదివేవాడిని. ఆ, లాస్ట్ బెంచ్ లో కూర్చున్న బెస్ట్ స్టూడెంట్ ని, ఫస్ట్ స్టూడెంట్ ని. సడన్ గా ఎగ్జామ్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అడ్వాన్స్ గా వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టాను. తర్వాత? ఆ రోజు ఎగ్జామ్ మొదలైంది. ఎగ్జామ్ బాగా రాయాలని ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు పెరిగితాను. అదేంటి, ఎవరైనా పరీక్ష హాల్లో రాస్తారు కానీ బయట రాస్తారా? నో, ఆవు పైన వ్యాసం రాయమని ఆ రోజు క్వశ్చన్ పేపర్లు అడిగారు. నేను వెళ్ళి ఆవు పైన వ్యాసం రాసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొచ్చే లోపు ఎగ్జామ్ అయిపోయింది. నేను ఫెయిల్ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దేవుణ్ణి నమ్మను, గుళ్ళోకి రాను. అప్పుడు నువ్వేం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. బోడి 2వ క్లాస్. దానికో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నువ్వు గుళ్ళోకి వస్తే ఎంత, రాకపోతే ఎంత. టెంకాయలో టెంకి. హే పద. నేనింత విషాదంగా చెప్పిన ఈ అమ్మాయి ఫీల్ అవ్వలేదంటే ఇన్ని రోజులు మనమే ఎక్కువ ఫీల్ అయ్యామా? వెంకీ రా. వచ్చేసా. గోత్రం చెప్పండి అమ్మా. పూజ. పేరు కాదమ్మా, గోత్రం చెప్పండి. మిమ్మల్ని. పూజ. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య నరసింహ. ఎక్కడున్నాయో మేమైనా? ఏంటి పూజ పూర్తి కాకుండానే లాక్కొచ్చావు? అక్కడుంటే నాకే ఇది పూజ. అదేంటి? అక్కడ మీ అన్నున్నాడు. అన్నయ్య ఎక్కడా? ఏంటి నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావా? చెప్పడం మర్చిపోయాను. మా అన్నయ్యకి ప్రతి శుక్రవారం గుడికొచ్చే అలవాటు ఉంది. నీకేమో తిక్క? కానీ ఇప్పుడు నేను హారతి ఎలా తీసుకోవాలి? సరే సరే, నువ్వు హారతి తీసుకోవాలి అంతేగా. అమ్మా హారతి తీసుకోండి. ఏకదా బ్రహ్మణం హారతి. పూజ. పూజ అయిపోయింది, హారతి తీసుకో. ఏంటి మళ్ళీ పెట్రోల్ అయిపోయిందా? కామెడీలు వద్దు, నీకు ఐస్ క్రీమ్ తినిపిద్దామని. దిగు. బాగున్నా అన్నయ్య? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు ఇచ్చిన ఐడియాతో షాప్ కూడా పెట్టేశాను. ఇది నీ ఇచ్చిన ఐడియాతో? ఈ షాప్ నీదా? అరే బాబ్
కంగ్రాచులేషన్స్. చూసావా నా ఐడియాలు ఎంత బ్రహ్మాండంగా పనికి వస్తున్నాయో? టూ మచ్ తెలుసా? అప్రిషియేట్ చేయి. నువ్వు సూపర్ రా. ఏ ఫ్లేవర్? వెనీలా. 2 బట్రా. అలాగే అన్నా. ఏంటి మీ అన్నయ్యని చూసేసరికి మీ ఇల్లు గుర్తుకొచ్చిందా? కాదు, జరిగిన గొడవ గుర్తొచ్చింది. సరేలే, ఇప్పుడు మీ అన్నయ్య దేవుడిని ఏమని ప్రార్థించుకుంటాడో తెలుసా? నేను దొరకాలని. కాదు కాదమ్మా, నేను దొరకాలని. తీసుకోండి అన్న. థ్యాంక్ యూ రా తంబి. మరి చెల్లెల్ని లేపుకెళ్తే ఏ అన్నయ్యనా ఊరుకుంటాడా? నా బాడీలో గజం లోతు బుల్లెట్ దింపాడు మీ అన్న. చచ్చిపోబోయాను. మర్చిపోయావా? ఏదో కెపాసిటీ ఉన్న కురాను కాబట్టి సేవ్ అయ్యాను, లేకపోతే దోలు తీరేది. ఇంత దూరం రావడానికి కారణమే మీ వాళ్ళు. మా వాళ్ళ కోడలని కేక్ అని తెగ కన్ఫ్యూజ్ చేశారు. సూసైడ్ వరకు తీసుకెళ్లారు. కేకు కోడలా? నా ఆస్థానంలో నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా? వామ్మో. కానీ నేను నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో సంవత్సరాలు జరుగుతా నీ వల్ల గుడి లోపలికి వెళ్ళాను. థ్యాంక్ యూ. ఎక్కడన్నా గొడవ జరిగితే విడిపోతారు. ఈ గొడవ వల్ల మనిద్దరం కలిసాం. లాజిక్ ఎలా ఉన్నా అంతా మ్యాజిక్ లా ఉంది. ఏయ్ పిచ్చా? ఏంటి భయపడ్డావా? నా స్వార్థం కోసం అమ్మాయిని ఎత్తుకొచ్చేసాను. ఇప్పుడు ఆ అమ్మాయి దృష్టిలో నేను పాతాళ భైరవిలో మాంత్రికుడు టైపు. మంచోడని నన్ను కాపాడినప్పుడే అర్థమైంది, కానీ ఇంత మంచోడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. జులాయిగా తిరుగుతూ లైఫ్ లో సెటిల్ గానీ నేనెక్కడ, ఆ అమ్మాయి ఎక్కడ? తనతో గడిపిన వారం రోజుల్లోనే
నేను వెంకీని ఇష్టపడుతున్నానేమోనని భయం వేస్తోంది. ఆ అమ్మాయికి నీ మీద ఒపీనియన్ గురించి అడగట్లేదురా, నీకు ఆ అమ్మాయి మీద ఒపీనియన్ గురించి అడుగుతున్నావు. ఏంటి అలా చూస్తున్నా? ఎస్, ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ హిమ్. అవును, అతనే నేను ఎదురు చూసిన రాజు. అయిపోయాడు రా. నా డార్లింగ్ చూడలేదు కదా, చూడలే. రా చూపిస్తా. అలాగే వీడికి అన్ని అంజలి పూలు. పద. పద పద పద. అన్న బాబు వచ్చాడు. బాబు నేను లేనని చెప్పారా? ఆడొచ్చింది పాప కోసం. డార్లింగ్, అరే డార్లింగ్. ఏంటి బాబు చెప్పకుండా హఠాత్తుగా? పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా, అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అదే పూజ ఆ ఇంట్లో లేదుగా. సార్, ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? ఆ, నా డార్లింగ్, ఆ, నా చెల్లి. పడింది నాకు చిల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్? ఆ, గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు వెళ్ళిందని. ఇందాకే వెళ్ళిందండి. నాయనా మన గుడికి వెళ్దాం రండి. ఆ, బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది. మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తానుగా. సరే ఆ. నేను ఇంటికి వెళ్తా, ఆ. పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తాను అంతే. పద. ఆ, మీరెళ్ళండి. పదండి. గుడికి వెళ్ళింది. గుడికే ఓకే. మీరు వెళ్ళండి, పంపిస్తాను. నన్ను పూజని అస్సలు కలవనిండి నరసింహ గారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో, నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ, పూజ. నా లవర్కి ఎంత మెంటల్ మీద పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైనట్ వేసి తాపించి చెప్పేసేవాడిని. కుదరదని చెప్పానా? హాయ్ పూజ. హాయ్. నా చెల్లి. హాయ్. హాయ్. ఇతనెవరు? ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్సే కాదు, పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దొద్దొద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ చూసావు నా పవర్? చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్. మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్, మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్, సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బాయ్ పూజ. బాయ్. సేఫ్టీగా డ్రైవ్ చేయ బాబు. పోవాయ్. సేఫ్టీ సేఫ్టీ. మిమ్మల్ని వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కొంటా తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? జా ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తా, నువ్వు డాన్స్ చేయరా? అదే అదే మన్మథ రాజా, మన్మథ రాజా. మ్యూజిక్. ఓ మ్యూజిక్ కా డింకిచికా డింకిచికా మన్మథ రాజా, మన్మథ రాజా, మన్మథ రాజా. ఎందుకు కొడుతున్నా సార్ వాణ్ణి? ఓహో ఏం లేదు సార్, ఎందుకు కొడుతున్నా? చెప్పాలా? చెప్పాలా? ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలా రా. అమ్మో, నిన్ను కొడితే నేను చచ్చిపోతాను రా. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో కొట్టుకో కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేడి? అయ్యో 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 ఏరా వెంకటప్పయ్య నాయుడు, నువ్వు నాకు అందవరా? చేయి తీసురా. ఎందుకు? చేయి తీసురా. ఏరా నువ్వు బాక్సర్రా, నువ్వు బాక్సర్రా, బాక్సర్రా నువ్వు. చేయి తీసి ఎక్కడ పెట్టు. సార్, ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. ఏ పీకుతాడు హోమ్ మినిస్టర్? రేయ్, ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలిని రేప్ చేస్తాను రా. రేప్ చేస్తాను. కొట్టుకుంటున్నావేంట్రా?
నీది కర్నూలా ఇంచుమించు సార్. దానికి పెచ్చెక్కిందా అంతే. దానికి చిప్పు తప్పిందా నువ్వు రా. ఆపండి సార్ ఆపండి ఏంటి నువ్వు రారా ఏంటి నీకు చిప్పు తప్పిందా నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే చంపేస్తాను నిన్ను రే నిజం చెప్పండి రా మీరిద్దరు లవర్సేనా సార్ వాళ్ళిద్దరు నిజంగానే లవర్స్ సార్. ఏయ్, మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్ మీరు అక్కడే ఉండండి మీ ఇద్దరు లవర్సేనా దగ్గరండి దాన్ని నువ్వు కౌగలించుకో ముద్దు పెట్టుకో నన్ను కాదురా దాన్ని. పెట్టుకోవా? పెట్టుకో. ఓకే నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్ మీ ఇద్దరు లవర్సే వెళ్ళిపోండి శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్ అందువే వచ్చేస్తున్నారు ఏమండి మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి, వాడికి శుభలేఖ ఎందుకు వేస్ట్ గా. అంతేలేండి. నమస్కారం మామగారు. రా నరసింహ రా. రా నరసింహ. రా బావా కూర్చో. శుభలేఖలు వచ్చాయి చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్ మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. రా. అదే సార్ మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పారు సార్. ఇట్స్ ఆల్ రైట్. నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. టెన్షన్ తో తల పగిలిపోతుందిరా. అన్నా నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా ఉంటామన్నా? చంపేస్తా. నీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది ఇక్కడ. ఏం జరిగితే అదే జరుగుతుంది. వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ, వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి. నరసింహతో ఆడుకుంటారా? నా చెల్లి ఎక్కడ చెప్పవసరం లేదు. నా చెల్లి చచ్చలను వాడి నేను చెప్తాను ప్లీజ్ వినండి సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాల్ టికెట్. ఓహ్ థ్యాంక్ యూ. ఎగ్జామ్ అయిన తర్వాత నీకు విషయం చెప్పాలి. వెయిట్ చేస్తుంటా. వివాహం జరగబోతుంది. జపాన్ నుంచి సిఫాన్ శారీస్, స్విట్జర్లాండ్ నుంచి 7 వారాల నగలు తెప్పించారట. అంతా ఒట్టిదే. అమీర్పేటలో దగ్గరుండి అన్ని నేనే కొన్నా. కూర్చోండి కూర్చోండి. బాగున్నారా? బాప్రే ఎన్ని వెరైటీస్! ఈ వివాహం సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు 150 వెరైటీస్ చేయించారంట తినడానికి. అంతా ఒట్టిదే. 60 వెరైటీస్ 150లోనే దగ్గరుండి సర్దిచ్చా. నమస్తే అండి. నమస్కారం. దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా 150 మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు. ఒక్కేం కాదు కృష్ణా నుంచి 15 మందిని నేనే పిలిపించా. ఇది మరి ఓ చెప్తాడు. పూజ లోపల ఉంది. రండి వెళ్దాం. Hey Ajay, what's up, brother? Hey, what's up, guys? You're getting married. Congratulations, brother. Thank you very much. Congrats. Nice to see you all. Okay, we'll catch you outside. Yeah. పూజ ఎవరొచ్చారో చూడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పూజ కూర్చోమా. పోలే
ఇంగ్లాండ్ నుంచి కోళ్లు, సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? నాన్ విసర్జన చేయడానికి బళ్ళు దింపారు ఇక్కడ. ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా. ఈ కోళ్ళు పొట్టేళ్ళు మన వరదల కొట్టుకొచ్చినాయి అన్నాను ఆశ్చర్యపోతారేంటి? ఈ బిర్యానీ తింటే బిస్మిల్లే, చికెన్ తింటే చికెన్ గిన్నె వచ్చిపోతా. అంకుల్ పూజక్క పిలుస్తుంది. ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా? జోకులు వేస్తారు సార్ మీరు. అవును సార్, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు, మరి మందు పార్టీ లేదా? ఎందుకు లేదురా, ఆ కార్నర్ లో ఉంది, వెళ్ళి తాగండి. వచ్చి చూపించండి సార్. ఏంటి రిక్వెస్ట్ డిమాండ్? రెండు సార్. సార్ మన మందు కొట్టి చాన్నాలు అయింది, ఇప్పుడు కొడదాం పదండి సార్. మీతో కలిసి మందు తాగటమా? అవును సార్. మీతో కలిసి తాగితే నా బతుకు బస్ స్టాండేరా? ఫోన్లేండి, అంజలి పిలిచి అంజలితో తాగుతా. అంజలి పాపతో వద్దులే, మీతోనే కలిసి తాగుతారు. పదండి పదండి. ఏం బానిస్ బ్రోకర్ జీవితం సార్. ఎవరిదిరా? నాదే. మరే మీరు ప్రేమించిన అమ్మాయిని ఆ హోమ్ మినిస్టర్ గారు పెళ్లి చేసుకుంటాడా? మా వాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ కొడుకు చేసుకుంటాడా? తేలికనేశ్వరు ఈగలది తొట్టి కొట్టేది రేగల. మీరు మొగాలు కదా, మీరు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు నా విషయం గుర్తురాదా? ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్? నీ చరిత్ర చెత్త పేపరేనా ఇంకా? మీకు అంజలే, వాడికి కూడా అంజలేనా? ఇంకా ఎంతమంది అంజలీలు దాడి చేస్తారు సార్? నో నో నో, షేర్ ఖాన్ వస్తున్నాడు రా, నీ ఎంత చూస్తాను రా. నువ్వా? డాడీ అనుకున్నాను. నేను మీ డాడీ లాంటి రా, కాకపోతే మిస్సింగ్ డాడీని. రాయ్ చంపేస్తా. ఏదా చంపేది నువ్వు? నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావురా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ గారిని ప్రేమిస్తుందిరా. వాళ్ళది మైనే ప్యార్ కియా, నీది మరగా సాలా. రాయ్ నువ్వు చెప్పేది నిజమా? నిజంరా పిచ్చిన బిడ్డ. అరే నాకు తెలియగడుగుతాను, నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదురా. ఎవడో ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అరే మీకు బుద్ధి లేదురా. మీరు డైరెక్ట్ గా విస్తర్లో అన్నం పెట్టుకొని తినలేరురా. ఎంగిల్ ఇస్తర్లో పచ్చడి పెట్టుకొని తప్ప నంచుకొని తింటారా. పూజ, నీతో కొంచెం మాట్లాడాలి. ముహూర్తానికి టైం అయింది, తర్వాత మాట్లాడుకోవచ్చు. పదా. ఇప్పుడు నేను వెళ్తే ఇంకెప్పటికీ వెనక్కి రాలేను వెంకీ. నాకు విషయం చెప్పు. నేను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఆ ప్రశ్న నేను కదా నేను అడగాలి. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నావా? నాకు తెలుసు వెంకీ, యు లవ్ మీ. ఇంకా ఎందుకు ఈ మౌనం? నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వు నన్ను ప్రేమించడం లేదా? అసలు మనం ఎందుకు కలిసాం? ఎందుకు ఫ్రెండ్స్ అయ్యాం? I love you, Ra. I love you. I love you. You don't love me. Love you. I love you, Ra. అందరూ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుంటారు, మనం ప్రేమని స్నేహంగా మార్చుకోవాలి. అంటే నేను నీకు దూరం అయితే భరించగలవా? ఏ డెస్టినీ అయితే పరిచయం లేని మన ఇద్దరిని ప్రేమికులుగా ముద్ర వేసిందో, ఏ డెస్టినీ అయితే మన ఇద్దరి మనసుల్లో ప్రేమను పుట్టించిందో, అదే డెస్టినీ మనం వెళ్ళిపోవాలనుకుంటే మనం ఏం చేయలేం. పద కిందకెళ్దాం. వెంకీ, నేను చెప్పేది చూడండి, చెప్పాను కదా. అంటే 20 రోజుల్లో ఈ అమ్మాయి నీ దగ్గర ఉంది, అంతేనా? డాడీ 20 రోజులు వీడు. ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. దగ్గరుందంటే బాగా దగ్గరైనట్టేనా?
డాడీ ఇలా అడిగితే ఎవడన్నా నిజం చెప్తాడా ఎందుకు మధ్యలో మాట్లాడదావు? ఓ గంట ఒంటరిగా దొరికిన వదలరు డాడీ. డాడీ మీ గురించి కాదు బాబు మాట్లాడేది ఆ కుర్రాడు రేయ్, నోర్మి వెళ్ళి బయటికి వెళ్ళు పో. రేయ్, నువ్వు వెళ్ళు అలాగే సార్ వెళ్ళు బయటికి. అలాగే పో. ఇదంతా ఎందుకు? ఇది ఏ ఊరు? నిన్నే అడిగేది. ఏ, ఆదిలాబాద్ సార్. మీ ఫ్యామిలీ అంతా ఊరికి వెళ్ళిపోండి. హోమ్ మినిస్టర్ గారి కొడలో 20 రోజులు నీతో ఉందంటే పరువు పోయే పబ్లిక్ ఇష్యూ. మాట్లాడువే, వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను సార్. మరి నువ్వు బయలుదేరు. ఆ, వెళ్తాడు. ఎందుకెళ్ళడు? 20 రోజులు దీన్ని వదలకుండా బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు. ఇప్పుడు వెళ్ళమంటే తృప్తిగా వెళ్తాడు. పొరపాటు చిన్న బాబు, అక్కడ అలాంటిది ఏం జరగలేదు. ఆ మాట చెప్పాల్సిందే నువ్వు కాదు, డాక్టర్. టెక్నాలజీ ఎంత పెరిగింది, అవేవో టెస్టులు ఉంటాయి కదా. ఒకసారి అమ్మాయికి టెస్ట్ చేయిస్తే అనుమానాలన్నీ తిరిగిపోతాయి. నువ్వు కాంప్రమైజ్ కావద్దు డాడీ. రసం అంతా వీడి మింగేసి పిప్పి నాకు వదిలేస్తే ఊరుకుంటానా? అమ్మో, వీడు దీన్ని ఎలా డీల్ చేశాడో, ఇది వాడికి ఎంత కోఆపరేట్ చేసిందో మనం చూసావా? టెస్ట్ చేస్తే కానీ దానికి యాటర్ రేయ్, ఒరేయ్, దాన్ని 20 రోజుల్లో వాడి దగ్గరికి పంపించి బ్రోకర్ పని చేసావు కదా. రేయ్. టెస్ట్ నేను చేస్తా పద. పూజని కాపాడు.